ప్రస్తుతం ఇప్పుడు బాలీవుడ్ వర్సెస్ సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. మామూలుగా బాలీవుడ్ కు ఏళ్ల తరబడి సౌత్ ఇండస్ట్రీ అంటే చిన్న చూపు ఉంది. దాని దాటి ఇప్పుడు మన తర్వాతే బాలీవుడ్ అనేలా పరిస్థితులు మారాయి. వీటికి రాజమౌళి ఆద్యుడైతే తర్వాత వచ్చిన దర్శకులు ఒక ట్రెండ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్నారు. కొన్నేళ్లుగా బాలీవుడ్ టాప్ స్టార్స్ అంతా సరైన హిట్స్ లేక ఇబ్బందులు పడుతున్నారు. రీసెంట్ గా వచ్చిన సందీప్ రెడ్డి విజయాలు వారిని మరింత కలవర పెడుతున్నాయి. పైగా మనోడు డైరెక్ట్ గా అక్కడికే వెళ్లి హిట్స్ కొట్టాడు. అందుకే అతని కబీర్ సింగ్, యానిమల్ మూవీస్ మీద బాలీవుడ్ లోని కొన్ని వర్గాలు విషం చిమ్ముతున్నాయి. అయినా ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ ని మాత్రం ఆపలేకపోయాయి. ఇక ఇప్పుడు దీపికా పడుకోనే ఇష్యూతో మరోసారి సందీప్ రెడ్డి వంగ అనవసరంగా విమర్శలు మొదలు పెట్టారు. సందీప్ తన నెక్స్ట్ మూవీ ప్రభాస్ హీరోగా తీసే స్పిరిట్ మూవీలో దీపికా పడుకోనేని హీరోయిన్ గా అనుకున్నారు. ప్రభాస్ లాంటి స్టార్ తో ఛాన్స్ అయినా సరే తను కొన్ని అసంబద్ధమైన కండిషన్లు దీపికా పడుకోనే పెట్టడం జరిగింది. దీంతో సందీప్ రెడ్డి వంగ ఆమెని వద్దనుకోవటం, ఆ స్థానంలో యానిమల్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా చేసిన తృప్తి దిమ్రీని తీసుకున్నట్లు అనౌన్స్ చేశాడు. అంతే బాలీవుడ్ మరింతగా రగిలిపోయింది. దీపికా లాంటి స్టార్ హీరోయిన్ స్థానంలో ఓ కనీసం మీడియం రేంజ్ కూడా లేని హీరోయిన్ ని తీసుకుంటాడా అని ఇండైరెక్ట్ గా రచ్చ మొదలు పెట్టారు. దీనికి దీపిక తనకు సందీప్ చెప్పిన స్పిరిట్ మూవీ కథని కొందరికి లీక్ చేసింది. దాన్ని ఆమె పిఆర్ఓ అందరికీ పంచుతున్నాడు. ఇలా ఈ గొడవ చినికి చినికి గాలివానగా మారబోతుంది. ఇవన్నీ ఎలా ఉన్నా దీపిక స్థానంలో తృప్తి దిమ్రిని తీసుకోవడం ద్వారా దాదాపు 20 కోట్ల రూపాయలకు పైగా నిర్మాతలకు లాభం చేకూర్చినట్టుగా సందీప్ రెడ్డి వంగ మిగిల్చినట్టుగా అనుకోవాలి మనం. దీపికా పడుకునే రెమ్యూనరేషన్ 20 కోట్లు. ఆ పైన ఆమె ఫ్లైట్ ఖర్చులు కానీ ఆమె స్టాఫ్ ఖర్చులు అన్ని కలిపి ఈజీగా మరొక 5 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అదే తృప్తి దిమ్రి రెమ్యూనరేషన్ ఈ మూవీకి జస్ట్ 4 కోట్లు. తనకి అదనంగా 1 కోటి రూపాయలు ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టిన నిర్మాతకి దాదాపుగా 20 కోట్ల వరకు కలిసి వచ్చేలాగుంది. ఇదే లాజిక్ తో ఇప్పుడు బాలీవుడ్ సోకాల్డ్ టాప్ హీరోయిన్స్ కు ఇది అప్లై అయితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? అలానే అక్కడ హీరోలకి సమానంగా హీరోయిన్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తారు. అలాంటిది ఇప్పటి వరకు సోలోగా ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేని దీపికాకి ఇంత రెమ్యూనరేషన్ ఇవ్వటం అవసరమా అని నిజంగా చర్చ బిగిన్ అయ్యే అవకాశం ఉంది. అలానే బాలీవుడ్ లోనే మరో వర్గం మీడియా ఈ కొత్త రాగం ఉంది. కొంచెం సందీప్ రెడ్డి వంగ చేసిన ఈ పనికి సెకండ్ హీరోయిన్లుగా వేసే కొంతమంది ఈ టాప్ హీరోయిన్ల డిమాండ్, వాళ్ళ గొంతెమ్మ కోరికలు తీర్చే బదులు వీళ్లతో మూవీ చేసుకొని డబ్బులు కూడా ఆదా చేసుకునే అవకాశం ఉందని వాళ్ళకి ఒక మార్గం చూపించిన వ్యక్తిగా సందీప్ రెడ్డి వంగ మిగిలాడు. తర్వాత ఇది ఇతర స్టార్ హీరోయిన్లకు కూడా ఇది గనక ఈ దెబ్బ ఇలానే తాకితే వాళ్ళ స్టార్డమ్ కాస్త గంగలో కలిసే అవకాశం ఉంది.